ఒక ఐడియా ఆ రాజకీయ నాయకుడికి విచిత్రమైన అనుభవాన్ని మిగిల్చింది. ఎవరిదో ఐడియా ఆయనకు తలనొప్పిగా మారింది. ఆ ఎఫెక్ట్ తో ఆయన అందరికీ సమాధానం చెప్పుకోలేక తెగ ఇబ్బంది పడాల్సి వస్తోందట. ఇంతకీ ఎవరైనా ఆయనకు అంత చికాకు పరుస్తున్న ఐడియా ఏమిటి? కృష్ణా జిల్లాకు చెందిన అనుభవజ్ఞుడైన ఓ రాజకీయ నాయకుడు ప్రత్యర్థుల నుంచి కాకుండా సెల్ ఫోన్తో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందంట. వైసీపీకి చెందిన మాజీ మంత్రికి సొంత సెల్ ఫోన్ చుక్కలు చూపిస్తోందంట. అదేంటి, పొలిటీషియన్లు ప్రజలకో ప్రత్యర్థులకో చుక్కలు చూపిస్తారు కానీ సెల్ ఫోన్ ఆయనకు చుక్కలు చూపించడం ఏంటి అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ మంత్రి అయిన కొలను పార్థసారథి గత కొంతకాలంగా ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన సిమ్ ను వాడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న ప్రస్తుత తరుణంలో ఆయనకు ఆ సిమ్ ఉన్న సెల్ ఫోన్ తో కష్టాలు మొదలయ్యాయంట. సరిగ్గా నెల రోజుల క్రితం ఆయనకు పార్టీ ముఖ్య నేత ఫోన్ చేసి, ఏం సారథి, పార్టీ ఏమైనా మారుతున్నావా అని ప్రశ్నించారట. దానికి ఆయన ఉలిక్కిపడి, లేదు అసలు అలాంటి ఆలోచన కూడా లేదని సమాధానం చెప్పారంట. మరి నీ సెల్ ఫోన్ హలో ట్యూన్ ఏంటి అలా ఉంది అని అవతల ఆయన ప్రశ్నించారంట. దాంతో విషయం అర్థం కాక షాక్ గురైన పార్థసారథి తన సెల్ ఫోన్ కు వేరే ఫోన్ నుంచి కాల్ చేసి చెక్ చేసుకుని హలో ట్యూన్ విని ఖిన్నుడయ్యారంట. అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ హీరో బాలకృష్ణ సినిమాలోని ఓ డైలాగ్ ను పార్థసారథి సెల్ ఫోన్ కు ఎవరో కాలర్ ట్యూన్ గా సెట్ చేశారంట. ఈ విషయం తెలియని పార్థసారథి అలానే తన ఫోన్ వాడుతున్నారు. ఆ విషయాన్ని వైసీపీ ముఖ్య నేత చెబితే కానీ తెలియదంట మాజీ మంత్రికి. ఇక అప్పటి నుంచి పార్థసారథి సదరు సిమ్ కంపెనీపై నిప్పులు చెరుగుతున్నారు. తన అనుమతి లేకుండా ట్యూన్ సెట్ చేయడం ఏంటని కనిపించిన వారందరికీ విషయం చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఎక్కువ అవటం, దీనిపై తమ అధినేత సీరియస్ అవటం వంటివి జరుగుతుంటే టీడీపీకి చెందిన ఎమ్మెల్యే డైలాగులు హలో ట్యూన్ గా పెట్టుకోవడం, అదీ కాక ఆ పంచ్ డైలాగులు రెచ్చగొట్టేలా ఉండటం ఆయనకు మరింత కోపాన్ని తెప్పించినట్లు కనిపిస్తున్నాయి. ఆ క్రమంలో ప్రైవేట్ సెల్ కంపెనీలు సామాన్యులనే కాకుండా వీఐపీలను కూడా ఇబ్బందులు పాలు చేస్తున్నాయని నేతలు చర్చించుకుంటున్నారు. ఇలా అనుమతి లేకుండా హలో ట్యూన్ సెట్ చేయడం, అది ప్రత్యర్థి పార్టీకి చెందిన నేత డైలాగులు కావడంతో పార్థసారథి ఫోన్ కు సంబంధించి వైసీపీలో పెద్ద చర్చ జరుగుతోంది. అదలా ఉంటే ఇవాళ రేపో ఆ ప్రైవేట్ సిమ్ కంపెనీకి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు మాజీ మంత్రివర్యులు.